పాన్ కార్డ్ అనేది ఐడి వెరిఫికేషన్స్కి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే నేను ఈ పాన్ కార్డ్ నెంబర్ ఇట్లా పెట్టి అప్లికేషన్ ఒకటి రాసిన, నెక్స్ట్ పాన్ కార్డ్లో ఏదో ఒక లెటర్ చేంజ్ చేసి మళ్ళీ అప్లికేషన్ ఫిల్ చేస్తే పక్క జాబ్ వస్తుంది నాకు, ఇలా ట్రిక్స్ అయితే ప్లే చేయకండి. కంపల్సరీ వాళ్ళైతే మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో అలాగే మన వీడియోకి ఒక లైక్ బటన్ అయితే ఇచ్చేయండి. అండ్ ఈరోజు మన ఛానల్లో అమెజాన్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, అసలు అమెజాన్ జాబ్స్ ఎన్ని రకాల పోర్టల్స్ ఉంటాయి, అండ్ ఏ పోర్టల్లో ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి, అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది, అదంతా కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, కెరియర్ బై విక్రమ్ అని. సో అక్కడ కూడా ఫాలో అవ్వండి. సో దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్టయితే మనం, సో చాలామంది జాబ్ అప్లికేషన్లో అప్లై చేయడంలో మిస్టేక్ చేయడం వల్ల అప్లికేషన్ షార్ట్ లిస్ట్ కానీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కానీ, లేకపోతే మన క్యాండిడేటర్ అనేది ఫర్దర్గా ఫార్వర్డ్ కానీ మిస్టేక్ చేయడం వల్లనైతే అప్లికేషన్ సెలెక్ట్ అవుతలేదు. సో దాన్ని ఈరోజు నేను చేయబోయే వీడియోలో, సో దాని గురించి కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో చూసి నెక్స్ట్ ఏ జాబ్స్కైనా అప్లై చేసేటప్పుడు ఒకసారి ఈ చెప్పిన రూల్స్ అండ్ అంటే నేను చెప్పే టిప్స్ అయినా కొంచెం ఫాలో అయితే మీకు కొంచెం ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్ ఫిల్ కానీ. సో మనం ఫస్ట్ వీడియోకి చూసినట్టయితే హౌ టు అప్లై అమెజాన్ జాబ్స్కి ఎలా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి, సో అది చూద్దాం. నెక్స్ట్ అమెజాన్ జాబ్స్ పోర్టల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఐటీ రోల్స్కి ఎలాంటి పోర్టల్ ఉంది, నాన్ ఐటీ రోల్స్కి ఎలాంటి పోర్టల్ ఉంది, అండ్ కస్టమర్ సర్వీస్ రోల్స్కి ఎలాంటి పోర్టల్ ఉంది, అదంతా కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోలో మీరు చూసినట్టయితే టైప్స్ ఆఫ్ జాబ్ పోర్టల్స్ చూస్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈ జాబ్ పోర్టల్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. నేను అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ ఈచ్ పోర్టల్, అంటే ఒక్కొక్క అప్లికేషన్ పోర్టల్లో ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలో అది కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాన్ కార్డ్ అండ్ ఐడి వెరిఫికేషన్. సో అమెజాన్లో పాన్ కార్డ్ గురించి అండ్ ఐడి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, మనం ఆ పాన్ కార్డ్ అనేది ఎలా మ్యాండేటరీ, మిస్టేక్స్ ఏం చేద్దో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటే అమెజాన్ జాబ్స్ అప్లై చేయడానికి, సో అదంతా కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో మనం వీడియోలోకి వెళ్దాం. సో నేను అన్ని జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేస్తాను, 1 సెకండ్. సో ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఇది అమెజాన్కి సంబంధించి జాబ్ పోర్టల్. ఇది మనకి ఇందులో ఇంటర్నేషనల్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు, మన ఇండియా నుంచి కూడా జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటే మనకి ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. మనం ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంది, కస్టమర్ సర్వీస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఫుల్ఫిల్మెంట్ ఉంది. సో పీపుల్ ఇలా రోల్ టైప్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇలాంటి ఫిల్టర్స్ అప్లికేషన్ చేస్తే ఇలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇది ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఇది మనకి ఇండియాలో జాబ్ పోర్టల్ అన్నట్టు. సో ఇక్కడ నాన్ ఐటీ జాబ్స్, ఐటీ జాబ్స్ ఇక్కడ మనం ఫిల్టర్స్ యూజ్ చేసుకొని కూడా ఇందులో ఈ పోర్టల్లో కూడా అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. సో బల్క్ హైరింగ్ అనేది లేకపోతే మేజర్ అమెజాన్ రిక్రూట్మెంట్ అనేది ఈ పోర్టల్ నుంచి అయితే అంటే రిక్రూట్మెంట్ చేస్తుంది. సో డిస్కస్ చేద్దాం క్లియర్గా. నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ హైప్రో పోర్టల్. మీ అందరికి కూడా తెలుసు అమెజాన్కి హైప్రో పోర్టల్ ఉంది. సో చాలామంది అమెజాన్ హైప్రో పోర్టల్లో అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారు. సో అన్ని జాబ్ పోర్టల్స్కి మనకి అమెజాన్ హైప్రో అనేది ఈజీగా అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే ఈజీ ఉంది. మళ్ళీ నెక్స్ట్ రెస్పాన్స్ కూడా అమెజాన్ హైప్రో పోర్టల్ నుంచి అయితే ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోర్టల్ వచ్చేసి అమెజాన్ కస్టమర్ సర్వీస్ పోర్టల్. సో కస్టమర్ సర్వీస్ రిమోట్ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. సో ఎలా అప్లికేషన్ అంటే వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా ఈ పోర్టల్ నుంచి చేస్తారు. సో ఈచ్ పోర్టల్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం మనం. సో ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తున్న పోర్టల్లో ఇక్కడ మనకి నేను ప్రతిదీ ఇవన్నీ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికి ఏ జాబ్స్ అప్లికేషన్ చేయాలో కావాలనుకున్నా ఇక్కడ నుంచి డిస్క్రిప్షన్ నుంచి అయితే వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు ఇష్టమైన జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఇది ఒక జాబ్ పోర్టల్ అండి. దీనిలో చూద్దాం ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలనేది చూద్దాం మనం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అని ఉంది. మనకి ఇక్కడ లొకేషన్ చూడండి, హైదరాబాద్ లొకేషన్ ఉంది. సో ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి ఫాస్ట్గా అంటే రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ రీసెంట్గా పెట్టిన జాబ్స్ అయితే ఉంటాయి. సో చూసుకోవచ్చు మనం. అండ్ కానీ ఇవి పెట్టిన జాబ్స్ అనేవి కొన్ని ఎక్కువ రోజులు మనకి హైరింగ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఒక జాబ్ పోర్టల్ ఓపెన్ చేద్దాం. సో అమెజాన్ ప్రివెన్షన్ స్పెషలిస్ట్ ఇదని ఉంది. సో డైరెక్ట్లీ మనకి ఇక్కడ అప్లై నో బటన్ ఉంటుంది. ఇది అప్లై చేస్తే మనకి అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే పోతుంది. సో ఈ అప్లై నో బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అసలు అనే చూసినట్టయితే 1 సెకండ్, వెయిట్ సారీ, ఒకసారి క్లిక్ చేద్దాం.
మనం ఇప్పుడు మేముందరనే క్లిక్ చేద్దాం. సో ఇలా ఈ ఇంటర్ఫేస్ వస్తాయి. సో ఇప్పుడు మీకు అకౌంట్ ఉందనుకో, అమెజాన్కి జాబ్స్కి అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ లేదనుకో క్రియేట్ న్యూ వన్ అని వత్తాలి. క్రియేట్ న్యూ వన్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు అమెజాన్ జాబ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ ఒక మెయిల్ ఇవ్వాలి, ఒక పాస్వర్డ్ ఇచ్చి సెలెక్ట్ పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసి క్రియేట్ అకౌంట్ వత్తాలి. క్రియేట్ అకౌంట్ వచ్చిన తర్వాత ఏమైందంటే మనకి అమెజాన్కి జాబ్స్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ మనం హైర్ ప్రోలో ఎలా డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి జాబ్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో ఇందులో ఒకటి ఏంటంటే మనకి ఫోటో అడగదు, జస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ అవుతుంది. సో ఇదొక జాబ్ పోర్టల్. సో ఏం ఉండదండి, సింపులే ఉంటుంది. బట్ కొంతమంది ఆ, ఏదైతే అకౌంట్ క్రియేట్ చేయడంలో కానీ, సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత ఏది క్లిక్ చేయాలి అలా అప్లికేషన్ ప్రాసెస్ మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి. ప్రతిది ఇక్కడ ఫిల్టర్ అప్లికేషన్ చేసి మనం ఏ రోల్ కావాలో ఇక్కడ పెట్టుకొని ఫిల్టర్ పెట్టుకొని, లేకపోతే ఇక్కడ ఫుల్ టైం రోల్ కావాలా, కంప్యూటర్ సైన్స్ రోల్ కావాలా, ఇలా మనం పెట్టినప్పుడు ఇక్కడ మారుతూ ఉంటాయి. ఈ తెలంగాణ లొకేషన్ కావాలా, లేకపోతే ఇక్కడ మనం ఇండియా ఉంది, ఇండియా తీసేసి వేరే స్టేట్ వాళ్ళైతే వేరే, అంటే వేరే కంట్రీ వాళ్ళైతే వేరే కంట్రీ, లేకపోతే తెలంగాణ తీసేసి ఆ ఏపీ వాళ్ళకి కావాలంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఏ పోర్టల్స్ అంటే జాబ్స్ ఇప్పుడు ప్రజెంట్ హైరింగ్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం పెట్టి ప్రతిదీ చూసుకోవచ్చు అన్నట్టు. మరి ఎక్స్పీరియన్స్ కూడా, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ 1 year కంటే ఉన్న వాళ్ళు, లేని అంటే 2 years, ఇట్లా ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఫిల్టర్ అప్లికేషన్ యూజ్ చేసుకొని జాబ్స్కి అయితే ఈజీగా యాక్సెస్ చేసుకొని అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం టూ ఒక పోర్టల్ 2 పోర్టల్స్ గురించి డిస్కస్ చేసాం, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పిన. నెక్స్ట్ ఇది ఏంటిది, అమెజాన్ హైర్ ప్రో పోర్టల్. సో ఇలా ఈ పోర్టల్ అనేది చాలా ఈజీ ఉంటుందండి. మనం ఒకటి డైరెక్ట్ చూద్దాం. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనే రోల్కి అయితే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇది ఇలా నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ చూసుకోవచ్చు. తర్వాత ఎలా దొరికింది మనకి జాబ్, అమెజాన్ జాబ్స్ నుంచి వెళ్ళా, లేకపోతే సోషల్ మీడియాలో దొరకబట్టిరా, లేకపోతే అమెజాన్ ఎవరైనా ఎంప్లాయీ రిఫరల్ ఐడి ఇచ్చిరా, నెక్స్ట్ ఏజెన్సీ, ఏదైనా ఏజెన్సీ త్రూ పోతురా, క్యాంపస్ రిక్రూట్మెంటా, లేకపోతే అదర్సా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇవి కూడా డౌట్స్ ఉంటాయి, ఏది సెలెక్ట్ చేసుకుంటే మనం ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుందని కూడా డౌట్స్ ఉంటాయి కొంతమందికి. అట్లా ఏమి ఉండదండి. సో మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసి అప్లికేషన్ లింక్ అనేది అక్కడ పెట్టేయండి. నెక్స్ట్ మన ఫుల్ నేమ్ ఇచ్చేయాలి, ఆధార్ కార్డు ఎలా ఉంటుందో అది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయాలండి. మిస్టేక్ చేయకండి, ఈమెయిల్ ఐడిలో కూడా వాళ్ళు కమ్యూనికేషన్ చేసేదే మెయిల్ త్రూ కాబట్టి మనం మిస్టేక్ చేయొద్దు. మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ ఇచ్చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మనకి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్షిప్ కూడా సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత మనకి డిసబిలిటీ ఏమైనా ఉందో సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే దీని బేస్ మీద వాళ్ళకి ఏమైనా కొంచెం పర్సంటేజ్, ఇంతమంది డిసబిలిటీ పీపుల్ని అమెజాన్ హైర్ చేసుకోవాలనుకుంటుంది అనుకో, సో అందులో నీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిసబిలిటీ ఉన్న వాళ్ళు డిసబిలిటీ సెలెక్ట్ చేసుకోండి. సో అడ్రస్ డీటెయిల్స్, ఈ అడ్రస్ అనేది కూడా ఆధార్ కార్డ్కి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ చేస్తే ఆన్ బోర్డింగ్ టైంలో ప్రాబ్లం అవుతుంది. ఆన్ బోర్డింగ్ టైంలో ఆధార్ మనం వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు అడ్రస్ మిస్ మ్యాచ్ వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. ఎడ్యుకేటెడ్ డీటెయిల్స్ కూడా ఫేక్ అనేది పెట్టకండి. సో వాళ్ళు ఎలా అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. 100% అయితే మనం దొరకబట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, కరెంట్లీ వర్క్ చేస్తున్నారా అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నోటీస్ పీరియడ్లో ఉంటే ఎంత టైంలో ఇమీడియట్ అయితే ఇమీడియట్, మీకు ఏ జాబ్ లేదు ఇమీడియట్గా జాయిన్ అవుతారు. ఒకవేళ 15 days 30 days అలా సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ ఎంప్లాయర్ ఎవరు, నేను అమెజాన్లో చేస్తున్నా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే ఫ్లిప్కార్ట్, మీ శాలరీ ఎంత అంటే ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న కంపెనీలో శాలరీ ఎంత ఉంది అది. నెక్స్ట్ యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయా, మీరు బీటెక్ ఇప్పుడు చేస్తున్నారా, లేకపోతే బీటెక్ అయిపోయిన తర్వాత కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయా. సో అమెజాన్కి సంబంధించి ఓవర్ టైం చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉందా, బిజినెస్ రిక్వైర్మెంట్స్, షిఫ్ట్స్, రొటేషన్ షిఫ్ట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందా. నెక్స్ట్ వేరే రీలోకేట్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఏనా అంటే కొన్ని ఆన్సైట్ జాబ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళడం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇలాంటి డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి ఆన్సైట్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉందా. నెక్స్ట్ ఈమెయిల్, కస్టమర్స్కి ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ కావాలి, ఫోన్ ద్వారా మాట్లాడాలి, ఇలాంటికి మీకు ఇంట్రెస్ట్ ఉందా. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందా లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ ఉందంటే ఎస్, లేదంటే లేదు. సో పాన్ కార్డ్ అనేది ఐడి వెరిఫికేషన్స్కి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే నేను ఈ పాన్ కార్డ్ నెంబర్ ఇట్లా పెట్టి అప్లికేషన్ ఒకటి రాసిన, నెక్స్ట్ పాన్ కార్డ్లో ఏదో ఒక లెటర్ చేంజ్ చేసి మళ్ళీ అప్లికేషన్ ఫిల్ చేస్తే పక్క జాబ్ వస్తుంది నాకు, ఇలా ట్రిక్స్ అయితే ప్లే చేయకండి. కంపల్సరీ వాళ్ళైతే మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే జాబ్
మొత్తం వెరిఫికేషన్ త్రూ పాన్ కార్డ్తోనే ఉంటుందండి. మీరు ఏ ఆఫీస్కి విజిట్ అయినా కూడా ఫస్ట్ మీ ఆఫీస్ ఐడి కన్నా వీళ్ళు పాన్ కార్డ్ ఐడితోనే మనకి ప్రూఫ్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సో పాన్ కార్డ్ నెంబర్ అయితే మిస్టేక్ పెట్టకండి. సో జాబ్ వచ్చినా కూడా జాబ్ మిస్టేక్ చేయడం వల్ల జాబ్ అయితే పోతుంది. సో ఒక్కసారి ఒక జాబ్ అప్లికేషన్ ఒక పాన్ కార్డ్ ఒకటే మెయిల్తోనే అమెజాన్ యాక్సెప్ట్ చేస్తుందండి. సో మీరు ఎన్ని మెయిల్ చేంజ్ చేసినా కూడా యాక్సెప్ట్ అయితే చేయదు. నెక్స్ట్ డూ యూ ఆధార్ కార్డ్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి ఆధార్ కార్డ్ ఉన్నట్టయితే. నెక్స్ట్ అయితే ఉంటుంది అనుకో. నెక్స్ట్ హ్యావ్ యూ అమెజాన్లో ఎప్పుడన్నా వర్క్ చేసినారా? కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్. ఇది ఒకవేళ అమెజాన్లో కరెంట్లీ వర్కింగ్ అయితే ఇస్తున్నామంటే అమెజాన్కి సంబంధించి లాగిన్ ఐడి అడుగుతుంది. సో ఇట్స్ క్లిక్ చేస్తే సో అమెజాన్ ప్రీవియస్ ఎంప్లాయీస్ అయితే అది క్లిక్ చేయండి. ఇక్కడ రెజ్యూమ్ అనేది కూడా వాళ్ళు డాక్యుమెంట్ పీడిఎఫ్ సో ఇవన్నీ రకాలుగా తీసుకుంటాం రెజ్యూమ్ అని అయితే చెప్పినారు. ఇక్కడ యూస్ కెమెరా వచ్చిన తర్వాత చూడండి ఇట్లా ఓపెన్ అయిందా. ఇప్పుడు ఓపెన్ అయినప్పుడు క్లియర్ ఉండాలి మన ఫోటో. సో మన ఫోటో క్లియర్ ఉండాలి. ఒకవేళ క్లియర్ లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ అడుగుతుంది. సో క్లియర్ ఫోటో అనేది ప్రాపర్ క్లియర్గా రానికైతే చూసుకోండి. సో ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ జాబ్ అయితే అప్లికేషన్ అయితే ఫిల్ అయిపోతుంది. సో ఇలా మనం హైర్ ప్రోలో అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇది కస్టమర్ జాబ్స్ పోర్టల్ కస్టమర్ సర్వీస్ జాబ్స్. సో ప్రతి జాబ్ లింక్ అయితే ఇచ్చినప్పుడు అయితే మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఈ ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఇక్కడ మీరు యాక్సెప్ట్ వచ్చి కంటిన్యూ వచ్చిన సారీ ఇక్కడ అప్లై నో బటన్ ఉంటుంది. నేను అది వచ్చిన తర్వాత కంటిన్యూ వచ్చిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అవుతుంది. మీకు అమెజాన్కి కస్టమర్ సర్వీస్ జాబ్స్కి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో కస్టమర్ సర్వీస్ జాబ్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో మనకి ఒక పిన్ అయితే రావడం జరుగుతుంది. ఆ పిన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడు మనం కస్టమర్ సర్వీస్ జాబ్కి యాక్సెస్ చేయాలన్నా కూడా ఆ పిన్ ఎంటర్ చేస్తేనే మనకి ఫర్దర్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే వెళ్తుంది. సో ఇది అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, మనం లాగిన్ అయిన తర్వాత సేమ్ టు సేమ్ అమెజాన్ జాబ్స్ ఎలా అప్లై చేస్తాం అంటే ఇక్కడ ఈ పోర్టల్లో ఎలా అప్లై చేసినాం, నెక్స్ట్ ఇందులో ఎలా అప్లికేషన్ ఫిల్ చేసినాం, హైర్ ప్రోలో ఎలా అప్లికేషన్ ఫిల్ చేస్తాం సేమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇంటర్ఫేస్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేయడంలో మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. ఇంకా ఓన్లీ రెజ్యూమే ఒకటి అడుగుతుంది, మనకి ఫోటో కూడా అడగదు. సో ఈ కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ అసెస్మెంట్కి పోతుంది ఎండ్ స్క్రీన్లో. సో ఇలా మీరు అసెస్మెంట్ క్లియర్ చేయొచ్చు. లాస్ట్లో ఉన్న డైరెక్ట్ ఇన్విటేషన్ అంటే స్పెషల్గా ఏమి రాదు. కస్టమర్ సర్వీస్ జాబ్స్ డైరెక్ట్ అమెజాన్ ఎగ్జామ్ ఇన్విటేషన్ అయితే ఇంటర్ఫేస్ అయితే లాస్ట్లో అప్లికేషన్ ఫిల్లింగ్ చేసిన తర్వాత అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజుతో అమెజాన్ జాబ్స్కి ఎలా అప్లికేషన్ చేయాలి, ఎన్ని పోర్టల్స్ ఉన్నాయి అంతా క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ వీళ్ళు నౌకర్లో కూడా ఉంటాయండి. ఇక్కడ లాగిన్ టు అప్లై నౌకర్లో లాగిన్ అంటే ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మనకి జాబ్స్ పోర్టల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు. అన్నిటి లింక్స్ అయితే నేను ఇస్తాను. ఇంకా మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం క్లియర్గా ఒక్కొక్క దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్ ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఏంటంటే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ మిస్టేక్స్, మన పేరు మిస్టేక్ ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. సో వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బాయ్ బాయ్.